వివేకాలు వివేక అంటారు. ఎందుకు సార్ వద్దు వదిలేండి అవన్నీ ఎందుకు మళ్ళీ? సాయి కృష్ణ అంశాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకున్నారా? అదే మేము సరే సరే సార్, టాపిక్ కి సంబంధం లేకపోయినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కృషి చేస్తా ఉన్నారు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా వస్తా ఉన్నాయి, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి యొక్క పనితీరులో 3 లక్షల ఒక్క మాట ఒకటి ఈ విషయాన్ని పక్కన పెడితే ఒకటి అజయ్ గారు ఒకటి చెప్పండి. ఈ విషయాన్ని పక్కన పెడితే డిబేట్కి సంబంధం లేకపోయినా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలని ఉంది, ఎందుకంటే అది హాట్ టాపిక్గా ఉంది కాబట్టి అడగాల్సి వస్తుంది. ఏంటండి అంబటి రాంబాబు గారు, బోండా ఉమ్మ గారు ఒక స్టేజ్ మీదే కలవటం, మీరు షోకాజ్ నోటీసులు ఇవ్వటం బోండా ఉమ్మ గారికి. ఏంటి అంబటి రాంబాబు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, మీరు ఎందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు? ఇదేమన్నా వేరుగా భావిస్తున్నారా? రానున్న రోజుల్లో బోండా ఉమ్మ గారికి ఏమైనా చెక్ పెట్టే ఉద్దేశం ఉందా మీ పార్టీ నుంచి? లక్ష్మీనాథ్ గారు, ఇది ఖచ్చితంగా మా పార్టీ అంతర్గత విషయం. కానీ మీరు అడిగారు కాబట్టి నేను ఆన్సర్ చేస్తా ఉన్నాను. బోండా ఉమ్మ గారు అంబటి రాంబాబుని కలవచ్చా, వైసీపీ నాయకులను కలవచ్చా, లేదా కనపడితే షేక్ హ్యాండ్ ఇవ్వచ్చా, అది రాజకీయాల్లో సహజమే. కానీ బోండా ఉమ్మ గారు అక్కడ ఆ అంశాన్ని అడ్డు పెట్టుకుని ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఇవి పార్టీని ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయి. పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే మేము మీకు సూటిగా చెప్తా, అసెంబ్లీ సాక్షిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి భార్య గారు నారా భువనేశ్వర్ గారి గురించి చవాకులు పేలిన పరమ పనికి మాలిన కనకూడదని బూతులు మాట్లాడకూడదు, ఎందుకంటే మన డిబేట్ లో రాంబాబు గత ఒక 3 నెలల క్రితం కూడా గుంటూరులో ఒక ఫ్లెక్సీ దగ్గర చింపడానికి వెళ్ళినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లమ్ము కొడుకులని మాట్లాడిన ఈ నీచుణ్ణి అట్లాంటి వ్యక్తితో ఖచ్చితంగా స్టేజీ పంచుకుంటే అది ప్రభుత్వానికి ఏ విధంగా ఉంటుందో తెలియదు. కానీ లక్ష్మీనాథ్ గారు కార్యకర్తల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఎందుకంటే మా నాయకుడు కుటుంబ సభ్యుల్ని మీరు బోండా ఉమ్మ గారు కూడా కాదు సార్, బోండా ఉమ్మ గారు కూడా అదే సామాజిక వర్గం, అంబటి రాంబాబు గారు సామాజిక వర్గమే. ఆయనకి పొలిట్ బ్యూరో సభ్యులు ఇచ్చారు, ఒక స్టేజ్లో కూర్చోబెట్టారు ఆయన. కానీ ఆయన మాట్లాడితే కారణం ఏంటి? మీకేమన్నా వేరే ఏమన్నా కోణాలు ఏమైనా కనబడుతున్నాయా? అంటే మీరు ఇప్పుడు మంత్రి పదవి రాలేదేమన్నా ఆయన అసంతృప్తిలో ఉన్నారంటారా? లక్ష్మీనాథ్ గారు, ప్రతి ఒక్కరికి ముందు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటుంది, ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవ్వాలని ఉంటుంది, మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది. సహజంగా రాజకీయ నాయకులకు ఉండే ఆ కోరిక. కానీ నేనేమంటా ఉన్నానంటే, మీరు సంతాప సభకి వెళ్ళారు, ముద్రగడ పద్మనాభం గారికి సంతాపం తెలియజేయండి. అంతవరకు ఎవరితో కూర్చున్నా పర్లేదు. కానీ అట్లాంటి వ్యక్తులతో స్టేజ్ పంచుకోవటం, అక్కడ మాట్లాడిన మాటలు అంటే సందర్భానుచితంగా అవసరం లేని మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని అంబటి పెట్టిన కుంపట్లాగా ఉంది. మీకు అంబటి పెట్టిన లక్ష్మీనాథ్ గారు 2019-24 మధ్య ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఏ విధంగా వైసీపీ అనే ఒక సైకో పార్టీ మీద యుద్ధం చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ఏ విధంగా మేము ఆ రోజు పార్టీ దగ్గర ప్రజలు ఎంత అవస్థపడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. లాఠీ చార్జీలు, హత్యలు, అఘాయిత్యాలు, మరణ కోమాలు, ఎంతమంది మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గుంటూరులో ఒక మహిళని వ్యవస్థలు చేశారు సార్. ఈ దరిద్ర పార్టీ వ్యవస్థను చేశారు. ఈ దరిద్ర పార్టీ, ఈ పలికి మాల దద్దమ్మల పార్టీ ఎవరు చేశారు? ఎవరు ప్రభుత్వం తప్పది వ్యవస్థలు చేయడం తప్ప. దాని మీద రియాక్ట్ అయ్యారు కదా ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయ్యారు. 15 జరిగితే 17 ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు. అంటే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి రియాక్ట్ అవుతారా? అదేవిధంగా కావల్లో జరిగింది, ఇప్పుడు దాకా రియాక్ట్ కాదా? కావల్లో చిరుచులు ఒక మహిళని వ్యవస్థను చేశారు, ఈ వరకు రియాక్ట్ కాదా? పనికి మాలిన దద్దన్నాడు రాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు పనికి మాలిన సుంట దగ్గర పట్టి ఉన్నాడంటే వాడు చంద్రబాబు నాయుడు. అంతకన్నా నీతులు, నికృష్టులు, దరిద్రులు, పనికి మాలిన ఎవడు లేడు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు జరిగేటువంటి మహిళల మీద దాడులు మిమ్మల్ని క్షమించరు. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మహిళల మీద దాడులు, మహిళల మీద అన్యాయాలు, మహిళల బాలికల మీద అన్యాయాలు
దాడులు, అన్యాయాలు, దోపిడీలు, రైట్ రైట్ సార్ ఎవరు రైట్ 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 సార్ వద్దు సార్ వద్దు సార్ వద్దు వ్యక్తిగతంగా మీరు తీసుకుని నాయకులను తిట్టుకోరు సార్ వద్దు చంద్రబాబు గారిని తిట్టొద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టొద్దు, ఇద్దరిని తిట్టొద్దు సార్. అజయ్ గారు దయచేసి ఇద్దరు సమయంలో పాటించండి. మీ ఇద్దరికి నేను మళ్ళీ ఇస్తాను. మనతోటి సుధాకర్ గారు ఉన్నారు, అనలిస్ట్ సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే సార్. సుధాకర్ గారు నమస్తే సార్. వాయిస్ మ్యూట్లో ఉంచండి మీది. నా వాయిస్ వినపడుతుందా మీకు? వినపడుతుంది. సుధాకర్ గారు, ఏదైతే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తాను నిర్వర్తిస్తున్న 4 శాఖలకు సంబంధించి మరి పంచాయతీరాజ్ శాఖకి అవార్డులు రావటం, అదేవిధంగా పర్యావరణ ఫారెస్ట్ అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి మొదటి అవార్డు రావటం, ఆయన కుంకి ఏనుగులు తీసుకురావడం, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవన్నీ కూడా ది బెస్ట్గా మరి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైసీపీ మాత్రం ఈ యొక్క అవార్డులు ఏవైతే పంచాయతీకి వచ్చినాయో ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రావాల్సిన అవార్డులు మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వచ్చినాయని ఎలా చెప్తారు మీరు? ఎందుకు బాగా కొడతారు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మీరేమంటారు? ముందుగా మీకు అలాగే ఆ ప్యానెల్లో ఉన్న సభ్యులకు వీక్షకులు అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పి మనకు ఒక సామెత ఉంది. పల్లెటూర్లు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది పంచాయతీరాజ్ శాఖ. క్యాబినెట్ లో ఉన్నటువంటి కొన్ని కీలక శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ ఒకటి. అయితే ఇందాక మధుసూదన్ గారు మాట్లాడుతూ అవార్డుల గురించి మాట్లాడారు. అందులో చిన్న కరెక్షన్ ఏంటంటే ఏదైతే 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంటే 2026లో అవార్డులు ప్రకటించారో దాని బేస్ ఇయర్ ఎప్పుడంటే 1 ఏప్రిల్